భారతదేశంలో దేవునితో సమానంగా వైద్యులను కొలవటం అనైతిగా వస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో వైద్యులపైన, ముఖ్యంగా లేడీ డాక్టర్స్ పైన అత్యాచారం జరగటం, వారిని అంతం చేయటం ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తీవ్రంగా ఖండించాలి. మరి ఈ సందర్భంగా మొన్న కలకత్తాలో జరిగినటువంటి సంఘటనను పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. ఎప్పటికప్పుడు మానిటరింగ్ కమిటీ చేసి, ప్రత్యేకించి మహిళా డాక్టర్లు రాత్రి వేళలో ప్రమాదంలో ఉన్నటువంటి ప్రజానీకానికి వైద్య సేవలు చేస్తున్న సందర్భంలో వాళ్ళకి రక్షణగా ఇటు ప్రభుత్వాలు, పోలీసు, బాధ్యులు ఉన్నట్టే పౌరులుగా మనం అందరం కూడా వారికి రక్షణగా ఉండాలి. వారిని తోటి మహిళలను మరి ఒక సోదరిమణిలాగా భావించినప్పుడే ఇటువంటి అఘాయితాలు జరగకపోతుంటాయి. కాబట్టి మనం జరిగినటువంటి సంఘటన తీవ్రంగా ఖండిస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మశాంతి చేకూరాలి. సో మన వినయ్ భాస్కర్ గారు అభయ విషయంలో టీఆర్ఎస్ పార్టీ తరఫున నిరసనలు ఎలా ఉండబోతున్నాయి? అంటే వాస్తవంగా మొన్న మా పార్టీ తరఫున రాష్ట్ర రూపం కూడా చేశాం. వారికి ఇక్కడ ఉన్నటువంటి వైద్యులకు కూడా సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది. ఏదేమైనప్పటికీ అందరిలో ఒక చైతన్యం వచ్చి మరి దీంతో సమానమైనటువంటి వైద్యులను మరి పూజించవలసి, వారిని రక్షించవలసిన బాధ్యత